మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ రేవంత్ చెలమల. సో ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం పూర్తయింది. సో మార్కెట్స్ మళ్ళీ రీఅనలైజ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో మనం పోయిన శుక్రవారం వీకెండ్ రోజు మార్కెట్ అనాలిసిస్ చేసినప్పుడు మనకి మార్కెట్స్ అగైన్ రేంజ్ బౌండ్లోనే ఉండడానికి అవకాశం ఉంది. మనకి 1-2 రోజులు కొంచెం పాజిటివ్నెస్ కనిపించినప్పటికీ మార్కెట్స్ ఎక్కువగా పైకి వెళ్ళే అవకాశాలు లేకపోవచ్చు. ఒక రేంజ్లో అంటే పర్టిక్యులర్గా లాస్ట్ వీక్ ఫామ్ అయినటువంటి క్యాండిల్ ఒక డోజీ క్యాండిల్, ఆ క్యాండిల్ లిమిట్స్లోనే మనకి ట్రేడ్ అవ్వచ్చు అని అనుకున్నాము. సో నిన్న ఫస్ట్ అసలు ఏం జరిగింది, ట్రంప్ గారి ప్రమాణ స్వీకారం తర్వాత టారిఫ్స్కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, సో దానికి సంబంధించి ఫలితమైన ఇది అనేది ఒకసారి మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనకి నిన్న సెర్మనీ జరిగే టైంకి టారిఫ్స్కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదని చెప్పారు. కాకపోతే మరి కొద్దిసేపటికి అటు కెనడా అండ్ మెక్సికో మీద మాత్రం ఒక 25% వాళ్ళు టారిఫ్ వేస్తున్నట్టుగా అయితే చెప్పారు. సో బేసిక్గా అందులో మనకి బ్రిక్స్ నేషన్కి సంబంధించి ఎటువంటి డిస్కషన్ లేదు. సో లేనప్పటికీ మనకి ఈరోజు ఇండియన్ మార్కెట్స్ అయితే కొంత నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. సో నిన్న ఎప్పుడైతే మనకి ఎటువంటి టారిఫ్స్ లేవు అని చెప్పారో అప్పుడు మనకి పర్టికులర్గా గిఫ్ట్ నిఫ్టీ అనేది ఒక హ్యూజ్ మొమెంటంతో పైకి వెళ్ళటం అయితే అబ్జర్వ్ చేసాం. అండ్ ఈరోజు మార్నింగ్ మనకు ఓపెన్ అయ్యే టైంకి ఆ పాజిటివిటీ అంతా కూడా డైల్యూట్ అయిపోయి హార్డ్లీ ఒక 50-60 పాయింట్స్ ఏదో గ్యాప్ అప్ అయినట్టుంది నిఫ్టీ అయితే. అండ్ ఫ్రమ్ దేర్ ఆ హై నుంచి దాదాపుగా మనకు ఒక 450 పాయింట్లు సుమారుగా ఎంతో కిందకు వచ్చినట్టుంది. సో ఓవరాల్గా మనకి నిన్నటి క్లోజింగ్ నుంచి ఇవాళ క్లోజింగ్ కనుక గమనించినట్లయితే నిఫ్టీ మనకి 1.3% అండ్ దాదాపుగా 320 పాయింట్స్, సెన్సెక్స్ అయితే 1235 పాయింట్స్, దాదాపుగా 1.6%, అండ్ బ్యాంకింగ్ అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సెగ్మెంట్ కూడా ఇప్పుడు ఫాల్కి అయితే గమనిస్తున్నాం. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సెగ్మెంట్ కూడా మనకి 1% అండ్ అబోనే ఫాల్ అయితే రావడం గమనించాం. కేవలం ఎఫ్ఎంసీజీ మాత్రమే -0.2%లో మాత్రమే ఉంది. సో ఈ రోజు టాప్ లూజర్ కింద మనకి రియాలిటీ సెగ్మెంట్ అయితే కనిపిస్తుంది. రియాలిటీ దాదాపుగా 4% కరెక్షన్కి అయితే గురైంది. అదే రియాలిటీ సెగ్మెంట్ మనకి పోయిన సంవత్సరం వన్ ఆఫ్ ద టాప్ గెయినర్గా ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో మనకి విపరీతమైన కరెక్షన్స్ అయితే ట్రిగ్గర్ అవుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ అగైన్ మనకి మార్కెట్స్కి సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, సో మార్కెట్స్ ఎక్కడ బాటమ్ అవుట్ అవ్వచ్చు, సో ఎఫ్ఐఎస్ ఒక స్టాండ్ ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఒకసారి డీటెయిల్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనం చూస్తుంది ఇప్పుడు నిఫ్టీకి సంబంధించినటువంటి క్యాండిల్ ఆల్మోస్ట్ హై నుంచి మనకి 12% కరెక్షన్ అయితే ఈరోజు నిఫ్టీలో మనకు కనిపించింది. అండ్ ఈ రోజు మనకి ఇక్కడ 12% ఓవరాల్గా టాప్ నుంచి కరెక్ట్ అవ్వడం పెద్ద విషయం కాదు కానండి. అదే మీరు 15 మినిట్స్ క్యాండిల్ కనుక చెక్ చేసినట్లయితే, సో మీకు ఇంకా జూమింగ్ చేసి చూపిస్తున్నాను, 15 మినిట్స్ క్యాండిల్ కనుక చెక్ చేసినట్లయితే మనకు ఓపెనింగ్ లెవెల్ నుంచి దాదాపుగా మనకు ఒక 300 పాయింట్స్ వరకు కిందకు వచ్చింది, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ వాలటాలిటీ. ఆ వాలటాలిటీ యొక్క రేంజ్ 300 నుంచి 400 పాయింట్ల రేంజ్ ఉండటము అనేది అంటే 1, 2, 3, 4, 5 సార్లు మనకి ఇంత పెద్ద మూవ్స్ రావడం అనేది ఈరోజు డెఫినెట్గా ట్రేడర్స్కి మాత్రం ఒక డిఫికల్ట్ టాస్క్ అయి ఉంటుంది. సో బేసిక్గా మన ఇండియా విక్స్ కూడా మీకు చూపిస్తాను, ఇండియా విక్స్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. సో బేసిక్గా ఇది ఒక కైండ్ ఆఫ్ బేరిష్నెస్కి ఒక ఇండికేషన్ అని అంటే ఎస్, ఇండియా విక్స్ పెరిగేటప్పుడు సహజంగా మనకి కొంత బేరిష్నెస్ ఉందేమో అని ఒక ప్యానిక్నెస్ అయితే క్రియేట్ చేస్తుంది. సో మనకి 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం చెక్ చేసినట్లయితే అగైన్ మనకి లోవర్ సైడ్ మనకి ఏదైతే డిసెండింగ్ ఛానల్ ఉందో ఈ ఛానల్ గురించి మన వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ మనకి డిసెండింగ్ ఛానల్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ డిసెండింగ్ ఛానల్ లోవర్ సైడ్కి అయితే మళ్ళీ వచ్చేసింది. సో బేసిక్ ఈ లోవర్ సైడ్ని బ్రేక్ చేస్తుందా చేయదా అనేది మాత్రం మనం శుక్రవారం వరకు వెయిట్ చేయాలి. సో ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ దేర్ విల్ బి సమ్ బేరిష్నెస్. అదే కనుక ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా బ్రేక్ డౌన్ కిందకు వెళ్తుందా లేదా అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ శుక్రవారం దాకా వెయిట్ చేస్తే మనకి పోయిన వారం యొక్క క్యాండిల్ హై కానీ లో కానీ బ్రేక్ చేస్తే డిసిషన్ తీసుకోవచ్చు. అంటే హై బ్రేక్ చేస్తే అప్ సైడ్ అని, లో బ్రేక్ చేస్తే లోవర్ సైడ్ అని చెప్పి. సో మనం ఈ మిడ్ ఆఫ్ ద ఛానల్లో ఉన్నాం కాబట్టి మేబీ ఇక్కడ మనకి ఇంకేమైనా కన్సాలిడేషన్ జరగడానికి కూడా అవకాశం ఉంది. సో ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మనం సో కాల్డ్ డోజీ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందని చెప్తున్నాం కదా, దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనకి పోయిన వారం ఏదైతే డోజీ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందో దాన్ని హయ్యర్ సైడ్ బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసింది మనకి సోమవారం నాడున. ఆ తర్వాత లోవర్ సైడ్ ఇప్పుడు ఆల్మోస్ట్ బ్రేక్ అయినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఇది వీక్లీ క్యాండిల్ కాబట్టి మనం శుక్రవారం క్లోజింగ్ వరకు కూడా ఎటువంటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి అయితే లేదు. ఇది 100% బేరిష్నెస్ అని, ఇది ఒక ట్రాప్ కూడా అయి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇన్ బిట్వీన్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనకి ఇంకా డౌన్ సైడ్ ఎక్స్టెండ్ అయింది అని కంక్లూడ్ చేయకూడదు. శుక్రవారం మళ్ళీ రియలైజ్ చేసి మనం డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది రీచెక్ చేద్దాం. అండ్ దాంతోపాటుగా అదే వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్
ఛానల్ ఫాలో అవుతున్నాం కదండి, ఆ ఛానల్ ప్రకారం కూడా సపోర్ట్స్ మనకి 22,300 to 500 ఈ రేంజెస్లో అయితే మనకు ఆల్మోస్ట్ సపోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒకవేళ కిందకు వచ్చినా కానీ ఎక్స్టెండ్ అవుతుందా అని అంటే ఎక్స్టెండ్ అవ్వకపోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ మనకి మాక్సిమం ఫాల్ ఇంకో 2-3% యాజ్ ఆఫ్ నౌ ఉన్న డేటా ప్రకారం అయితే కనిపిస్తుంది. ఇది మనకి పర్టికులర్గా నిఫ్టీకి సంబంధించి. అండ్ అదేవిధంగా సెన్సెక్స్లో మాత్రం మనకి ఒక రకమైన వీక్నెస్ 1 డే టైం ఫ్రేమ్లో అయితే ట్రిగ్గర్ అయినట్టుగా కనిపిస్తుంది. సో 1 డే టైం ఫ్రేమ్ గమనించినట్లయితే ఒక ఛానల్ బ్రేక్ డౌన్ అయినట్టుగా అయితే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇఫ్ యూ సీ దెర్ ఇస్ అ వెరీ బిగ్ ఛానల్ ఫర్ సెన్సెక్స్. ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యి ఆల్మోస్ట్ మనకి బ్రేక్ డౌన్ అయ్యి కూడా దాదాపుగా 5-6 డేస్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ మనకి 14th or 13th Jan ఆ టైంలోనే బ్రేక్ డౌన్ అయితే అయిపోయింది. అండ్ దాన్నే రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తూ సెన్సెక్స్ లోవర్ సైడ్ మూవ్ అవుతుంది. సో బేసిక్గా క్లబ్బింగ్ అంటే మనకి సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండింటిలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండింటిని కనుక క్లబ్ చేసి చూసినట్లయితే మనకి బ్యారిష్నెస్ ఉంది. కానీ అదే వీక్లీ టైం ఫ్రేమ్లో ఇమీడియట్గా సపోర్ట్స్ కూడా మనకటు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండింటిలో కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక పెద్ద ఛానల్ ఉంది, అందులో కూడా కింద మనకి లోవర్ బ్యాండ్ ఆఫ్ ద ఛానల్కి సంబంధించిన సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఆ సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది టైం హ్యాస్ టు డిసైడ్. అది గోయింగ్ ఫర్దర్ కంపెనీస్ పోస్ట్ చేస్తున్నటువంటి నెంబర్స్ వాటన్నిటిని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా లోవర్కి వెళ్తుందా లేదా అనేది మాత్రం అనలైజ్ చేయాలి. ఫర్ దిస్ కంక్లూజన్ ద లోవర్ సైడ్ ఈజ్ లిమిటెడ్, టూ మచ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అయితే లేదు. సో స్టిల్ నేను దీని ఒక అక్యుములేషన్ జోన్గానే భావిస్తున్నాను ఇన్ పర్టికులర్ టు దిస్. సో నెక్స్ట్ అందరు ఎక్కువగా ఫాలో అయ్యేది డెఫినెట్గా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ రిలేటెడ్ కాబట్టి సో ఈరోజు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో కూడా మనకి కొంతవరకు ఫాల్ అనేది అయితే ఎక్స్టెండ్ అయింది. సో బేసిక్గా మనకి ఈరోజు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ నియర్ టు 2% రెండు కూడా కరెక్షన్కి అయితే గురయ్యాయి. సో ఆల్మోస్ట్ మనకి పీక్ నుంచి 11% మిడ్ క్యాప్ కరెక్ట్ అయింది అండ్ స్మాల్ క్యాప్ కూడా నియర్ టు 12%. అటు మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు, ఇవన్నీ కూడా నియర్ టు 12% అయితే కరెక్షన్ గురవడం అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. సో మనకి ఈరోజు వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫాల్ మనం అబ్జర్వ్ చేసింది అయితే రియాలిటీ సెగ్మెంట్ కదా. రియాలిటీ సెగ్మెంట్ అయితే డీపర్ కరెక్షన్ ఆల్మోస్ట్ పీక్ నుంచి 21% కరెక్ట్ అయింది. సో ఇట్ మైట్ ఎక్స్టెండ్ ఆర్ నాట్, వీ విల్ ఆల్సో రియనలైజ్ ఇన్ ద సమ్ అదర్ వీడియో. సో రేపటి నుంచి ఈ వారం రోజుల పాటు మార్కెట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. సో దానికోసం మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉండేదే. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ప్రకారం మనకి నిన్నటి వరకు కూడా పర్టికులర్గా 23,000 దగ్గర మనకి మంచి పుట్ ఓఐ అనేది ఎక్కువగానే ఉండేది. బట్ ఈ రోజు మనకి అన్వైండింగ్ అనేది విపరీతంగా జరిగింది. ఓఐ చేంజ్ కనుక గమనించినట్లయితే మనకి కంప్లీట్గా పుట్ సైడ్ అన్వైండింగ్ అనేది ప్రతి ఒక్క ప్లేస్లో కూడా కనిపించింది. అండ్ దాంతోపాటుగా కాల్ ఓఐ ఎడిషన్ అట్ ఎవ్రీ సింగిల్ స్టెప్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు మల్టిపుల్ స్టెప్స్లో. సో ఆన్ ఎవ్రీ స్టెప్ ఆన్ ద హయ్యర్ సైడ్ దెర్ ఇస్ ఎ హర్డిల్ అన్నట్టుగా మనకి ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఓవరాల్గా ఇప్పుడు కాబోతున్నటువంటి ఎక్స్పైరీ అంటే గురువారం కాబోతున్నటువంటి ఎక్స్పైరీ డేట్ ప్రకారం గమనించినట్లయితే హయ్యర్ సైడ్ క్లోజ్ అవడానికి ప్రాబబిలిటీ తక్కువ, లోవర్ సైడ్ క్లోజ్ అవడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మనం టోటల్గా ఇంకా నెక్స్ట్ ఫ్యూ ఎక్స్పైరీస్ని కూడా క్లబ్ చేసి కనుక గమనించినట్లయితే ఇక్కడ కూడా పర్టికులర్గా 23,000 దగ్గర కొంతవరకు మనకు అన్వైండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకి బట్ డౌన్ సైడ్ సపోర్ట్ 22,500, ఈవెన్ టెక్నికల్ అనాలిసిస్లో కూడా మనకు 22,500 దగ్గర సపోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈవెన్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంతా కూడా అదే చెప్తోంది. అండ్ దాంతోపాటుగా హయ్యర్ సైడ్ 24,500 దగ్గర అయితే సుమారుగా మనకి ఒక రకమైన రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉన్నట్టుగా అయితే అర్థమవుతోంది. సో ఎఫ్ఐఎస్ యొక్క డేటా ఎట్లా ఉందో ఒకసారి గమనిద్దాం. ఎఫ్ఐఎస్ విపరీతమైన షార్ట్ పొజిషన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇది నిన్నటి వరకు క్లోజింగ్ అండి, నేను చేసే టైంకి ఎఫ్ఐఎస్ డేటా అప్డేట్ అయ్యి ఉండదు కాబట్టి. సో షార్ట్ పొజిషన్స్ అయితే విపరీతంగా మెయింటైన్ చేస్తున్నారు, వెరీ స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వేరాజ్ మనకి పర్టికులర్గా క్లయింట్స్ మాత్రం స్ట్రాంగ్గా బులిష్నెస్ అంటే మనలాంటి వాళ్ళందరూ ఏమో ఇక్కడ నుంచి ఏదో మార్కెట్ పైకి వెళ్ళిపోతుందన్న ఎక్స్పెక్టేషన్ ఏమో కానీ స్ట్రాంగ్ బులిష్ స్టాండ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ రోజు ఖచ్చితంగా మేబీ ఇక్కడ అన్వైండింగ్ ఉండుండొచ్చు. సో ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా మనకి ఎఫ్ఐఎస్ ఒక షార్ట్ పొజిషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క చిన్న న్యూస్ గనక పాజిటివ్గా ట్రిగ్గర్ అయినా కానీ, ఒక్క న్యూస్ ట్రిగ్గర్ అయినా కానీ ఈ షార్ట్స్ అన్ని కూడా కవరింగ్లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఈ షార్ట్స్ అనేవి కవరింగ్లోకి వెళ్తాయో మనకు అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది హయ్యర్ సైడ్ ప్రొపెల్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళు చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నారు, అబౌవ్ 80-85% అనేది. సో సహజంగా ఎప్పుడైతే వాళ్ళు 80-85%కి వస్తూ ఉంటారో ఆ టైంలో మార్కెట్ బాటమ్ అవుట్ అవుతూ ఉంటుంది. కానీ చాలా రోజుల నుంచి వీళ్ళు ఒకటే మెయింటైన్ చేస్తున్నారు అంటే దే మైట్ హ్యావ్ సమ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ దట్ వీ డోంట్ నో, మనకి తెలియదు ఏదైనా వాళ్ళకు ఉందేమో. సో అంత స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడం అనేది కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. వాళ్ళు ఎప్పుడు అన్వైండింగ్ చేస్తారైతే మనకు తెలియదు. సో ఈ పాయింట్లో మనం అర్థం చేసుకోవాల్సింది, ఏదన్నా అప్ సైడ్ మూవ్ వస్తే వీళ్ళు కనుక కాన్ఫిడెంట్గా ఇక మార్కెట్ బాటమ్ అవుట్ అవుతుందని అనుకుంటే
అప్పర్ సైడ్ మనకి వాలటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే షార్ప్ మూవ్స్ అప్ సైడ్ రావడానికి కూడా ప్రాబబిలిటీ ఉంది, బికాస్ వాళ్ళు వీటన్నిటిని కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసి కవర్ చేస్తారు కాబట్టి. సో బేసిక్గా మనకు ఒకవైపు ఏమో క్లయింట్స్ ఏమో విపరీతంగా బుల్లిష్నెస్ అండ్ మనకి ఎఫ్ఐఎస్ ఏమో విపరీతంగా బేరిష్నెస్ మెయింటైన్ చేయడంతో మార్కెట్లో వాలటాలిటీ పెరుగుతూ మనకి ఐవి అనేది షూట్ అవుతున్నాం, దానివల్ల ఇండెక్స్ ప్రైసెస్ కూడా బాగా మారిపోతున్నాయి. సో ఈ రోజు కనుక మనం గమనించినట్లయితే ఈ రోజు వన్ ఆఫ్ ద వర్స్ట్ కాంట్రిబ్యూటర్స్ సైడ్ మనకైతే ఐసిఐసి బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇవాళ మెజారిటీ అన్ని కూడా మనకి రెడ్ సైడే ఉన్నాయి. వెరీ ఫ్యూ స్టాక్స్ ఫర్ ఆన్ ద హయ్యర్ సైడ్. అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్ ఇట్లాంటి చిన్న చిన్నవి అవి కూడా మార్జినల్ కాంట్రిబ్యూషన్ చేశాయి. సో నెగిటివ్ సైడ్ డ్రాగ్ చేసినవన్నీ కూడా హెవీ వెయిట్స్, అటు రిలయన్స్ కానీ, ఐసిఐసి బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా మార్కెట్ హెవీ వెయిట్స్. ఈ మార్కెట్ హెవీ వెయిట్స్ అన్నీ కూడా మనకి నెగిటివ్ సైడ్ ఉండడంతో మనకి మార్కెట్ అనేది ఈరోజు డీపర్గా రెడ్ సైడ్ కరెక్ట్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అనేవి కనిపించాయి. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్స్ మనకి యాజ్ ఆఫ్ నవ్ అయితే కనుక మనకి అప్ సైడ్ అయితే క్లోజ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ శుక్రవారం రోజుకి కనుక మనకి ప్రీవియస్ వీక్ యొక్క క్యాండిల్ లోని బ్రేక్ చేసి క్లోజ్ అయితే మరింత బేరిష్నెస్, మరింత అంటే టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదని అనుకుంటున్నాను. మేబీ 22,500 ఎప్పటి నుంచో చెప్పే మాటే అది, అక్కడ సపోర్ట్స్ రావచ్చు, బట్ అక్కడ వరకు ఎక్స్టెండ్ అవ్వడానికి అయితే ప్రాబబిలిటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో హవెవర్ మనకి ఈ రోజు కొంచెం పానిక్ సెల్లింగ్ లాగా క్రియేట్ అయింది కాబట్టి మేబీ 1-2 డేస్ మార్కెట్ కొద్దిగా కన్సాలిడేట్ అవ్వడానికి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి. వెన్ దెర్ ఇస్ హ్యూజ్ వాలటాలిటీ, అంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చిన తర్వాత వాతావరణం కొంచెం ప్రశాంతంగా ఎట్లయిపోతుందో అలాంటి వాతావరణం మనకి మార్కెట్స్లో కూడా ఈ 1-2 డేస్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.